వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ వడ. చాలా టేస్టీగా ఉంటుందండి. సమ్మర్లో పిల్లలు స్నాక్ చెయ్యమ్మా అని అడగంగానే ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ప్లేట్లు టమాటా కచ్చప్ వేసి ఇచ్చారనుకోండి, ప్లేట్లు మొత్తం లాగించేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో ఫుల్గా చూసి ట్రై చేయండి. దీనికి కావాల్సింది, నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు మీడియం సైజ్ తీసుకున్నానండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ ఉల్లిపాయలకి మంచిగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి, ఒత్తుకుంటూ. అవి ఉల్లిపాయలు పాయలు కూడా మంచిగా విడిపోతాయి. దాంట్లో నీరు అనేది కూడా మంచిగా ఊరుతుంది. నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి. ఉల్లిపాయలకు కూడా ఉప్పు కారం అనేది కూడా మంచిగా పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు రెసిపీ అనేది. ఇప్పుడు చూసారు కదా, ఇలా మంచిగా కలుపుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టేయండి, మూత పెట్టేసి. ఇప్పుడు 15 నిమిషాలు అయిందండి. చూసారు కదా, ఉల్లిపాయలో నుంచి నీరు చూసారా ఎట్లా ఊరిపోయిందో. ఇప్పుడు ఇందులో నేను మైదా పిండి అనేది 1 కప్పు తీసుకున్నాను. నేను మైదా పిండి తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు శనగపిండి కానీ, మైదా పిండి బదులు గోధుమ పిండి, కాకపోతే కార్న్ఫ్లోరు, బియ్యం పిండి అలా ఏదైనా తీసుకోవచ్చు. కానీ మైదా పిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయని చెప్పేసి మైదా పిండి తీసుకున్నాను. మీరు క్వాంటిటీని చూసి కలుపుకోండి. అంటే నీళ్ళు మనం ఏం పోయినవసరం లేదు. ఆ ఉల్లిపాయలో ఉన్న నీళ్ళతోనే పిండి అనేది మొత్తం కలిసిపోతుంది మనకి. నాకైతే పిండి 2 కప్పులు పట్టిందండి. 1 కప్పు చూపించాను కదా, ఇంకో కప్పు కూడా పట్టింది నాకు. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవడం వల్ల ఎక్కడ ఎలాంటి ఉండలు లేకుండా పిండిది మొత్తం మంచిగా కలిసిపోతుంది ఈవెన్గా. చూసారు కదా, ఇలా మంచిగా పిండిని ఇలా కలుపుకోవాలి. మనకి ఉండలాగా రావాలండి, వడ చేసుకోవడానికి వీలుగా ఉండాలి. అంతవరకు మంచిగా కలుపుకోవాలి. ఎలాంటి నీళ్లు పోసుకోకుండా మంచిగా కలుపుకోవాలి. చూసారా, ఇట్లా మనం ఒకసారి చెయ్యి వాష్ చేసేసుకొని కడుక్కొని, చూసారా ఇట్లా వడల్లాగా చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. నేను చూసారా, ఆయిల్ కూడా కొంచెమే వేసాను. డీప్ ఫ్రై లాగా ఇంత ఎక్కువ ఆయిల్ అయితే పోయలేదు. కొంచెం ఆయిల్ ఉన్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఒక 15-20 నిమిషాలు తొందరగా అయినా అయిపోతుందండి రెసిపీ అనేది. ఫాస్ట్గానే అయిపోతుంది. చేసుకొని ఈజీగా పిల్లలకి ఎమ్మటే పెట్టేయచ్చు. టీ టైంలో స్నాక్స్ లాగా తినేయచ్చండి. చాలా బాగుంటుంది రెసిపీ అనేది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇలా దోరగా వేయించుకోవాలి అన్నిటినీ. చూసారు కదా, ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక్కొక్కటిగా తీసేసుకోండి. మనం తీసిన తర్వాత కూడా కలర్ అనేది మారుతాయండి. వడలు అనేవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా, మంచి కలర్ వచ్చాయండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మొత్తం తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ వాయి కూడా వేసేసుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒకవేళ మనకి వడ అనేది రాకపోతే కొంచెం తడి చేసుకోండి చేతిని. జస్ట్ వాటర్తో ఇట్లా తడి చేసేసుకొని వడ చేసేసుకోవచ్చండి, ఈజీగా అయిపోతుంది. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా తీసేసుకుందాము. అలా మీ పిండి ఎంతవరకు ఉంటే అంతవరకు మంచిగా ఇట్లా వేసుకొని తీసేసుకోండి. చూసారు కదా, ఉల్లిపాయలు కూడా
కొంచెమే వేగాయి, మరి ఎక్కువ ఇందులోనే డీప్ ఫ్రై అయిపోతే మరి నల్లగా మాడిపోయినట్టుగా ఉంటాయండి, టేస్ట్ కూడా అంత బాగోవు. ఇలా ఉన్నప్పుడే తీసేసుకోండి వడలు అనేవి. ఇంట్లో వాళ్ళందరూ అడిగినప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా స్నాక్ రెసిపీ చేసి పెట్టండి, చాలా ఫిదా అయిపోతారండి, అంత టేస్టీగా ఉంటాయి. ఉల్లివడ అనేది రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు ఇష్టపడే రెసిపీ అండి, అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ ఉల్లివడ రెసిపీ అనేది మీకు కూడా నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.